హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు T20 న్యూస్. ఈరోజు మనం చెవెళ్ళ లోక్సభ పరిధిలో ఉన్నాం. ప్రజల నాడి కోసం వచ్చినాం. కాకా నమస్కారం. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మన లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా మన దేశంలో, రాష్ట్రంలో. అయితే 3 ముఖ్యమైన అభ్యర్థులు ఉన్నారు. ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్. కాసాని జ్ఞానేశ్వర్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి. ఈ ముగ్గురు పార్టీలో మీరు ఏ పార్టీ కోటేస్తారు? మాకైతే మేము ఒక రైతులము, చిన్న రైతులము. ఈ 9 సంవత్సరాల నుంచి మాకు బీఆర్ఎస్ వచ్చేటప్పటి నుంచి మాకు మంచిగా బతున్నాం. నీళ్ళు కానీ మా ఊరు ఎరాగడ్డ ఒక కాలంలో డొంక నుంచి ఇక్కడ సందారని పొన్కంపల్లికెళ్ళి తెచ్చుకున్నాం. ఎవరైతే కేసీఆర్ వచ్చిండో మా ఇంట్లో నల్ల తాగుతున్నాం. మా ఇంటిలో ఒకటి అడగలేం, మేము చేయలేము. రైతులకు మా ఎకరా భూమి ఉంటే మాకు 4,000 ఇచ్చిండు, 4,000 తర్వాత 5,000 ఇచ్చిండు. వస్తున్నాము. మాకు పింఛని 200 ఇస్తుంది. 200 పోయి 500, 500 పోయి 2,000 చేసాడు. బతున్నాము. ఈ పని అయిపోయినాక ఇప్పుడు మోసం జరిగింది. నీకు 4,000 వస్తున్నాయి, ఇంటికి 9 తారీఖు పోయి ఉరికిట పోయి 2 లక్షల మాపు చేసుకొని తీసుకోని చెప్పి మాకు చేసిండు. దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దొంగ, మోసగాడు. వాడు చెయ్యడు. ఆశ ఇంట్లో ఉన్న ఆడోళ్లకు పానిస్తున్నారు. అంతా చేసిన మేము వేసేది బీఆర్ఎస్. మాకు మంచి మీ మద్దతు అయితే బీఆర్ఎస్కు నా మొత్తం నా శాచరులకు, నా ఇన్న వాళ్ళకు, నాకు పక్కలకు కాళ్ళు మొక్కలంగా 10 ఓట్లు చేసుకొని వేసుకొని బతాము. ఇంతవరకు మాకు ఏమి ఆయన వచ్చిందంటే ఒక ఆమ్దాన్. నమస్కారం. మీ పేరు? జంగయ్య నా పేరు. అయితే ప్రస్తుతానికి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అవునా? అయితే మన తెలంగాణ చెవెళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి 3 ముఖ్యమైన పార్టీలు ఉన్నాయి. ఒకటి బీజేపీ, కాంగ్రెస్, ఇంకా బీఆర్ఎస్. ఈ 3 పార్టీల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి. ఈ 3 పార్టీలలో మీ మద్దతు దేనికి తెలుసు? మాది కాసాని జ్ఞానేశ్వర్కే. ఎందుకండి కాసాని? ఆయన బీసీ వర్గం. మరి కేసీఆర్ కూడా 9 సంవత్సరాల కొండ విశ్వేశ్వర రెడ్డిని ఎంపీ గెలిపించింది కేసీఆర్ గారే. రంజిత్ రెడ్డిని కూడా ఎవరు గుర్తులేని ఆయనను తీసుకొస్తే కూడా కేసీఆర్ పేరు మీద ఎంపీ గెలిచి మళ్ళా కాంగ్రెస్ లోకి పోయింది. మళ్ళా ఇప్పుడు కూడా గెలిచేది కాసాని జ్ఞానేశ్వరే గెలుస్తాడు తప్పకుండా. బీసీ ఇప్పుడు ఇంతమంది ఇది చేస్తే రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే కేసీఆర్ టికెట్ ఇచ్చి ఈయన జ్ఞానేశ్వర్ కూడా మన పార్లమెంట్లో జిల్లా మొత్తంలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈయన పేరున్నాడు. బీసీలు అంటేనే ఆయన కొంచెం చాలా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏమన్నా ఆపత్తి వచ్చినా, ఏ సమస్య ఉన్నా బీసీలు అంటేనే ఆయన పడిసొస్తాయి. అందుకోసానికి ఇది ఒక్కసారి ఛాయిస్ ఇచ్చారు పార్లమెంట్లో, కానీ 2 సార్లు వాళ్ళకు ఛాయిస్ ఇస్తే 2 సార్లు యువతలు గెలిచి అవతలకు పోయిన వాళ్ళు ఇద్దరు. కాబట్టి బీసీ జ్ఞానేశ్వర్ కంపల్సరీ గెలుస్తాడు కూడా. బీసీ అనుకోవాలి. ఎందుకు అనుకోవాలంటే బీసీకి మనకు సీట్ ఇచ్చిండు అనేది కేసీఆర్. ఇప్పుడు ఇవతల ఇప్పుడు రంజిత్ రెడ్డి సీటు ఇచ్చిండు, ఎంపీ దిగిపోక ముందు మళ్ళీ అవతల పార్టీలకు అంటే అది ఎక్కడ న్యాయం? అందుకు తప్పకుండా అందరం ఎవరం ఏ పార్టీ అనకుండా కూడా బీసీకి జ్ఞానేశ్వర్కి వేస్తే చాలా మంచిది. ఒకసారి మన వాళ్ళు కూడా బీసీలు కూడా ముందుకు రావాలని ఆశిస్తున్నాం. అయితే మన కాకా నమస్కారం. మీ పేరు? నా పేరు దస్తే. అయితే ప్రస్తుతానికి మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. 3 ముఖ్యమైన పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. 3. కాసాని జ్ఞానేశ్వర్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి. ఈ ముగ్గురులో మీరు ఎవరు కొట్టేస్తారు? మేము కాసానికే వేస్తాం. కాసానికే. అదే ఎందుకు? ఎందుకంటే మాకు కేసీఆర్ తరఫు నుంచి మాకు అన్ని డెవలపింగ్ అయినాయి. అందు గురించి మేము బీసీ క్యాండిడేట్ ఇలా పెట్టింది కాబట్టి ఆయనకి వేద్దామని అనుకుంటున్నాం. అయితే కాదా నమస్కారం. నమస్కారం. మీ పేరు? అంటే అయితే ప్రస్తుతానికి మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. మన చెవెళ్ళ పార్లమెంట్ నుంచి 3 ముఖ్యమైన అభ్యర్థులు ఉన్నారు. ఒకరు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ 3 పార్టీలలో మీరు ఏ పార్టీ కోటేస్తారు?
బీఆర్ఎస్ కారు గుర్తుకు కారు గుర్తుకు వేస్తా. కాసాని జ్ఞానేశ్వర్ గారికి జ్ఞానేశ్వర్ గారికి వేస్తా. అయితే మిగతా రెండు పార్టీలకు ఎందుకు వేయొద్దు అనుకుంటున్నారు? నేను అయ్యాను, నాకు అవసరం లేదు, మాకు మేలు చేసి నేను వేస్తాను. ఓకే. అయితే మీ మద్దతు అయితే బీఆర్ఎస్ పార్టీకి తెలుస్తారు. థ్యాంక్ యూ. నమస్కారం బ్రదర్. నమస్కారం. మీ పేరు? శ్రీకాంత్. అయితే ప్రస్తుతానికి మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. అయితే 3 ముఖ్యమైన అభ్యర్థులు ఉన్నారు. ఒకటి కాసాని జ్ఞానేశ్వర్, కొండ విశ్వేశ్వర రెడ్డి, రంజిత్ రెడ్డి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఉన్నారు. అయితే మీ మద్దతు ఎవరికి తెలుపుతారు? టీఆర్ఎస్ అంటే కాసాని జ్ఞానేశ్వర్ గారికి. అయితే ఎందుకు? ఎందుకంటే అప్పటి నుంచి అయినా కానీ మంచిగా ఉంది. ఇప్పటికి కూడా మంచిగా ఉండాలి. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువ అభివృద్ధి చెందాలని మనకైతే ఇప్పటికైతే టీఆర్ఎస్ నుంచి. టీఆర్ఎస్. థ్యాంక్ యూ.